హలో ఫ్రెండ్స్, ఒక మనసు ఎదుర్కొన్న ప్రేమ కథను వినబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తొలి ప్రేమ ఎప్పుడూ మధురమే. అది విఫలమైతే కలిగే ఫలితం మాత్రం జీవితాంతం గుచ్చుతూనే ఉంటుంది. 6 దాటి 7కొచ్చా. కౌమారం నా ఒంట్లో కల్లోలం రేపుతున్న రోజులవి. ఎవరైనా అమ్మాయి కనిపించినా, మాట కలిపినా ఏవేవో చిత్రమైన భావనలు చెలరేగేవి. ఆ సమయంలోనే పరిచయమైంది టామ్. కళ్ళని చక్రాల్లా తిప్పుతూ, తేనెల మాటల్ని విసురుతూ, అయస్కాంతంలా తన వైపే లాగేసేది. తరగతికి రాగానే నా కళ్ళు తన కోసం వెతికేవి. నేను కనబడగానే తన పెదాలు విచ్చుకునేవి. మధ్యాహ్నం భోజనంతో పాటు గారంగా కొన్ని మాటలు పంచుకునేవాళ్ళం. సాయంత్రం నా సైకిల్ తనని అనుసరించేది. చూస్తుండగానే 10 దాటేశాం. వీడ్కోలు పార్టీలో మా ఇద్దరి ఒంటిపైకి ఒకే రంగు దుస్తులొచ్చాయి. మా మనసులు ఒకటే అని చెప్పడానికి అదో సంకేతం. లేత ప్రాయంలో అది ఆకర్షణే కావచ్చు. నాకది చెప్పలేనంత తీయగా ఉండేది. తను ఇంటర్లో, నేను డిప్లొమాలో చేరాం. వేర్వేరు చోట్ల. మూతిపై సరిగా మీసాలు కూడా రాని వయసులో నాలో విరహ వేదన మొదలైంది. దూరమైన మనసుల్ని చేరువ చేయడానికి అప్పట్లో ఫేస్బుక్లు, వాట్సాప్ లాంటి వారధులు లేవు. 3 ఏళ్ళు క్షణమొక యుగంలా గడిపేవాణ్ణి. ఆపై ఆలస్యం చేయకుండా బీటెక్ కోసం తన కాలేజీలో వాలిపోయా. ఇప్పటికీ నేను గుర్తున్నానా? ఆ అభిమానం, ఇష్టం ఇంకా ఉన్నాయా? నాలో కోటి సందేహాలు. ఈ అనుమానాలకు టామ్ ఓ రోజు ఫుల్ స్టాప్ పెట్టింది. ఓయ్, ఏంటి అపరిచితుల్లా దూరంగా తిరుగుతున్నావు? నేను నిన్ను మర్చిపోలేదు. నీ నెంబర్ ఇవ్వు అంది. ఆ మాటతో ఎక్కడో పారేసుకున్న నా మనసు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వచ్చిందనిపించింది. అప్పటినుంచి ప్రతి క్షణం నాకు పండగే. కబుర్లు, కలుసుకోవడాలు, కలిసి షాపింగులు, చాటింగులు అన్నీ ఉండేవి. ప్రేమ ఊసులతో పాటు జీవితాంతం ఒకరి చేయి మరొకరం వదలొద్దని బాసలు చేసుకున్నాం. తనకి సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో మా మధ్య మరో గ్యాప్. ఇంతకు ముందులా ఇది విరామమే అనుకున్నా, కానీ అదో పెద్ద అగాధం అని తర్వాత అర్థమైంది. ముందు బాగానే మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత కాల్స్ తగ్గాయి. ఒక్కోసారి కట్ చేసేది, అప్పుడప్పుడు బ్లాక్ చేసేది. ఎందుకలా చేస్తుందో తెలిసేది కాదు. మేం దూరంగా ఉంటే దగ్గరవడానికి ఎన్నేళ్ళైనా ఎదురు చూడాలనుకున్నా. తనే దూరం పెట్టాలనుకుంటే ఏం చేయను? అయినా నాలో ఏదో ఆశ. ఓసారి ఫోన్ చేసి రమ్మంది. ఆ క్షణం ప్రపంచాన్ని జయించినంత సంతోషం. కోటి ఆశలతో తన ముందున్నా. కానీ నా గుండె ముక్కలయ్యే మాట చెప్పింది. మా బావతో నా పెళ్ళి కుదిరింది. ఇక ఇంతటితో మన ప్రేమను ఆపేద్దామని. ఆ మాట నా ఆశలకు మారణ శాసనం. నన్ను కన్నీటి వరదలో ముంచేసి తను పెళ్లి పిటలెక్కింది. తన జ్ఞాపకాలు, మేం తిరిగిన ప్రదేశాలు కనిపిస్తే గుండె గాయం మొదలవుతుందని ఏడాది దాకా ఊరే వెళ్ళలేదు. బాగా ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఉద్యోగం లేకపోవడంతోనే నా ప్రేమ ఓటమికి కారణమయ్యింది. తనకు తెలుసు నా లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం. ఆ ప్రయత్నంలోనే ఉన్నా. ఆ ఫలితం రాకముందే మా ప్రేమ విఫలమని చెప్పేసింది. తను ప్రస్తుతం భర్తతో సంతోషంగా ఉంది. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. టామ్పై నాకేం కోపం లేదు. ఎందుకంటే అప్పుడైనా ఇప్పుడైనా తన ఆనందమే కోరుకుంటున్నా. తను నాకు మిగిల్చిన జ్ఞాపకాలు, అనుభూతుల్ని మననం చేసుకుంటూ మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్తా. ఎవరో చెప్పినట్టు ప్రేమకి గమ్యం పెళ్ళొక్కటే కాదు, ఇష్టపడ్డ వాళ్ళని జీవితాంతం ప్రేమిస్తూనే ఉండటం. అదే చేస్తున్నా. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.